హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఈరోజైతే మెగా పేరెంట్స్ మీటింగ్స్ అయితే జరిగినాయి కదండి. మరి నేనైతే ప్రైమరీ స్కూల్కి అయితే నన్ను ఆహ్వానించారు, చైర్మన్ కదండి. అందుకే నేనైతే అక్కడికి ప్రైమరీ స్కూల్కి అయితే ముందుగా వెళ్ళానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా మంచి మంచి మాటలు అయితే చెప్పారు. పేరెంట్స్ అందరికీ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. ఇక మాటలన్నీ అయిపోయిన తర్వాత టీచర్లు గేమ్లు అయితే పెట్టారండి. ముందు చైర్స్ ఆట అయితే పెట్టారండి. ఆ చైర్స్ ఆటలోకి పేరెంట్స్ అందరం కూడా చాలా మంచిగా అయితే ఆడుకున్నాము. ఆడినంతసేపు కూడా చిన్నతనం అయితే గుర్తుకొచ్చింది. మేము ఇలాగ ఆడుతుంటే ఇవన్నీ కూడాను చైర్స్ గేమ్ లోను ఇలా మాకు చిన్నతనం అంతా గుర్తు చేసినందుకు టీచర్స్ అందరికీ మా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. సునంద మేడం గారు కూడా ఈ గేమ్ లో పాల్గొన్నారండి. ఆ మేడం గారు కూడా మా పేరెంట్స్ తో పాటు చాలా బాగా కలిసిపోయారు. ఈ చైర్స్ గేమ్ అయిపోయిన తర్వాత థర్డ్ గేమ్ అయితే పెట్టారు. థర్డ్ గేమ్ కూడా చాలా మంచిగా అయితే ఆడుకున్నాము. ఈ ఆడినంతసేపు కూడా ఎంతో చాలా సంతోషంగా అయితే ఉన్నదండి. ఇంక ఈ గేమ్స్ లో గెలిచిన వాళ్ళందరికీ కూడా టీచర్స్ అయితే గిఫ్ట్లు తీసుకొచ్చారండి. గిఫ్ట్లు కూడా చాలా బాగున్నాయి. అలాగే నాతో కూడా ఇప్పించారు గిఫ్ట్లు. మంచి మంచి గిఫ్ట్లు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. ఈ గేమ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత టీచర్స్ అందరూ కలిసి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు అయితే చేశారండి. భోజనాలు కూడా ప్రతి ఒక్కరిని భోజనం చేసే వెళ్ళమన్నారు. భోజనం చేసి ఇక్కడ హై స్కూల్లో మా పిల్లలిద్దరు ఇక్కడే చదువుతున్నారు కదండి. ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఒకటి ఉందని అన్నారు. ఇంకా మా వారు నేను కూడా అక్కడ చూసుకున్న వెంటనే ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి. వచ్చిన పేరెంట్స్కి భోజనాలు కూడా చాలా బాగా చేశారు. స్టేజ్ చూడండి ఎంత బాగా అలంకరించారో, చాలా బాగుందండి. ఇంక ఇక్కడైతే మా వారు పిల్లల్నిద్దరిని వేసుకుని ఒక ఫోటో అయితే దిగారు. ఈ క్లాస్ వచ్చి మా చిన్న అమ్మాయి క్లాస్మేట్స్ అండి. వీళ్ళైతే కూచిపూడి డ్యాన్స్ అంట. ఇది చాలా అద్భుతంగా అయితే చేశారు ఈ డాన్స్ని. పిల్లల డాన్స్ అయితే అయిపోయిన తర్వాత మా పెద్దమ్మాయిని వాళ్ళ క్లాస్మేట్స్ అయితే కలిసి తల్లికి వందనం అన్న సాంగ్ అయితే డాన్స్ వేస్తున్నారండి. డాన్స్ ఎలా ఉందో ఒకసారి చూడండి. అన్ని వేలని ఎదుగుదలకు కానాన్ని తరగతి గదుల చెప్పి నీకు తల్లి ఏ భయముట్టాను ఉండద్దని పరిమట్లకు బాధ ఉండద్దని కన్నోళ్లకు సక విలువల పౌష్టికాహారం ఉండాలని తల్లి తోనామం గురువుల పేరును ఉండరైనోళ్ళని చేయి చేయి కలుపురా పరిపాటకు అడుగులేరా. మరి చూసారు కదండి, డాన్స్ అయితే చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడాను. మరి డాన్స్ నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ డాన్స్ అయిపోయిన తర్వాత హెచ్ఎం మేడం గారు కూడా చాలా బాగా చెప్పారండి. పిల్లలందరి గురించి కూడాను ఎంతో మంచిగా మంచి మంచి మాటలు అయితే చెప్పారు. అలాగే ఇక్కడున్న మా గ్రామ పెద్దలు కూడా ఇంకా బాగా చెప్పారండి. పిల్లల గురించి భవిష్యత్తు గురించి అయితే చాలా మంచిగా అయితే బోధించారు వీళ్ళందరూ కూడాను. పేరెంట్స్ని చాలా కంటికి రెప్పలాగా పిల్లలందరినీ బాగా చూసుకోమని, ఫోన్లు దూరంగా పెట్టమని అయితే చెప్పారండి టీచర్స్ అందరూ, అలాగే పెద్దలు కూడాను. ఇక్కడైతే 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే డ్రగ్స్ గురించి బాగా మంచిగా బోధన చేశారండి. పిల్లలందరికీ కూడా ప్రతిజ్ఞ చేపించారు. ఇప్పుడు డ్రగ్స్కి ప్రతి పిల్లలు అలవాటు అయిపోతున్నారు కదా, ఆ డ్రగ్స్ గురించి ఎంతో మంచిగా అయితే చెప్పారు. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసేయండి ఎలా చెప్పారు అనేది. మరి డ్రగ్స్ వద్దు అనే దాని మీద చిన్న ప్రతిజ్ఞ ఉంది. విద్యార్థులు అక్కడే నిలబడండి అమ్మా. నిలబడి చేతులు ముందు చాపండి. పొగాకు, గుట్కా, మద్యం మరియు అన్ని రకాల మత్తు పదార్థాలను పూర్తిగా నిరాకరిస్తాం. మంచి అలవాట్లను పెంపొందించుకుంటాం. మన కుటుంబాన్ని, మన పాఠశాలను, మన సమాజాన్ని డ్రగ్స్ రహితంగా ఉంచేందుకు
కృషి చేస్తాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్తాం. డ్రగ్స్ వద్దు బ్రో, ఆరోగ్యమే మహాభాగ్యం, మన భవిష్యత్తే మన బలం. జై హింద్. ధన్యవాదాలు. ఈ ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఉన్న టీచర్లు అలాగే చైర్మన్ గారు అయితే మొత్తం వచ్చిన పేరెంట్స్ అందరినీ కూడా చాలా గౌరవంగా అయితే ఆహ్వానించారు. అందరినీ కూడాను హై స్కూల్ టీచర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళే దగ్గరుండి స్వయంగా అయితే ఈ భోజనాలు వడ్డించారండి పేరెంట్స్ అందరికీ కూడాను. వీళ్ళు మా చిన్న అమ్మాయి క్లాస్మేట్స్ అండి. గ్రూప్గా కూర్చుని అయితే భోజనం చేస్తున్నారు. ఇటు పక్కన అయితే మా పెద్ద అమ్మాయి క్లాస్మేట్స్ కూర్చున్నారండి. గ్రూప్గా చక్కగా కూర్చుని తింటున్నారండి. చూడడానికి చాలా బాగున్నారు వీళ్ళు. ఇలా చూస్తుంటే స్కూల్ డ్రెస్సుల్లో కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నారండి పిల్లలందరూ కూడాను. ఈయన మా ఊరికి పెద్ద మనిషి అండి. ఈయన అయితే మా గ్రామానికి ఏదొచ్చినా ఆయనే దగ్గరుండి పట్టించుకుంటారండి. ఈ పక్కనున్న మేడం గారు హై స్కూల్ హెచ్ఎం మేడం గారండి. ఇక్కడ ఉన్న ఈయన అయితే హై స్కూల్కి చైర్మన్ అండి. వీళ్ళ ముగ్గురు అయితే హై స్కూల్ పిల్లలందరికీ వంటలు అయితే చేస్తారండి. వంటలు కూడా చాలా బాగుంటాయి. మరి ఇంతేనండి వీడియో. ఈ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.